కొంత నీళ్ళు ఎక్కడ నుండి ఈ వేడి వేడిది వచ్చి దాంట్లో పడితే మొత్తం బ్లాస్ట్ అయ్యి మొత్తం వర్షం అయిపోద్ది. ఇప్పుడు మేము వర్షం పెద్ద కింద మీద వర్షం పడిన సరే తీసుకెళ్తాం మెట్లో, ఏం కాదు ఏమవుదు. అదే మెట్లో ఈ వాటర్ పడింది అనుకోండి, ఈ కాలువ ఉందండి, ఇది కాలువకి వెళ్తుంది. ఇప్పుడు వాటర్ కన్నబడిపోద్ది, ఒకసారి కన్నబడిపోయి అందులోకి వెళ్ళింది అనుకోండి బరస్ట్ అయిపోద్ది, కంపల్సరీ బరస్ట్ అయిపోద్ది. అప్పుడు ఖచ్చితంగా చాలా దూరం చిమ్మే అవకాశం ఉంటుంది కదా. ఇంత దూరం చాలా దూరం అయిపోద్దండి. మీ ఎక్స్పీరియన్స్లో మీరు అందులోనే పనిచేశారు కాబట్టి ఈ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అసలు అంటే ఇంత తీవ్రంగా ఎప్పుడు జరగలేదు కదా, ఇలా అవడానికి అలా కారణాలు ఏమండి? కాలంటే క్వాలిటీ మెయిన్ క్వాలిటీ లేదండి, సరుకు రా మెటీరియల్ క్వాలిటీ లేదు, చీప్ క్వాలిటీ పంపించేస్తున్నారు. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తున్నాయండి. మేనేజ్మెంట్ డబ్బులు కాస్ట్ పడుతుంది, అప్పుడు చీప్ క్వాలిటీ పంపించేస్తారు. మేము చీప్ క్వాలిటీ పంపించడం వల్ల తయారయ్యే ఐరన్లో కూడా నాణ్యత ఉండకపోవచ్చు కదా. ఉండదు, ఐరన్లో కూడా నాణ్యత ఉండదండి. అది అలా ఉందండి కంపెనీ పరిస్థితి. మెయింటెనెన్స్ లేదండి, మేము కంపెనీ ఎక్కడ మెయింటెనెన్స్ చేయలేదు. మేనేజ్మెంట్ కోట్లు తినేస్తున్నారండి, ఏం మెయింటెనెన్స్ లేదండి. మేము 36 years అండి నా సర్వీస్.